తెలంగాణ వ్యాప్తంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ విధానంతో రిజిస్ట్రేషన్లను సులభతరం చేస్తామని రెవెన్యూ పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ తో రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. భూక్రయ విక్రయదారులకు ఇబ్బంది కలగకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాట్సాప్ చాట్ బోట్ ను రిజిస్ట్రేషన్ సేవల్లో వినియోగించబోతున్నారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగ ఉన్నతాధికారులతో మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సమీక్షించారు. స్లాట్ బుకింగ్ విధానంతో జరిగిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతంగా జరిగిందని, పైలట్ ప్రాజెక్టులో సత్ఫలితాలు రావడంతో అన్ని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానంతో రిజిస్ట్రేషన్లు పూర్తి చేశామన్నారు. ఏప్రిల్ 10 నుంచి మే 12వ తేదీ మధ్య జరిగిన కొత్త విధానంలో 3000 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు అదనంగా చేయగలిగామని చెప్పారు. క్రయ విక్రయదారులకు మెరుగైన సేవలు అందిస్తున్నామని తెలిపారు. మళ్ళీ చెప్తున్నాను, అర్హులు కాకుండా